తెలంగాణ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది. మాకు ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలంటూ ఈరోజు మహాధర్నా ఏర్పాటు చేసుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఇంకోటి రిటైర్ ఉద్యోగులకు మన ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ పెన్షనర్లకు కూడా వర్తింపజేయాలి. ఈపీహెచ్ఎస్ అనాలి, దాన్ని ఈహెచ్ఎస్ అనకూడదు. ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ హెల్త్ కార్డ్స్ అనాలి. ఫస్ట్ పిఆర్సీ ప్రకటించాలి. 51% ఫిట్మెంట్ తోటి పెరిగిన ధరలకు అనుగుణంగా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలి. 398 398 రూపాయలకు నెలసరి వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లందరికీ అందరు చాలామంది మరణించినారు. అతి కొద్ది మంది ఉన్నారు. వాళ్ళకు మొత్తం మందికి శాంక్షన్ చేసినా కూడా ప్రభుత్వం మీద 5 కోట్లు 6 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బర్డెన్ పడదు. ఇప్పుడు వాళ్ళకు మంజూరు చేయాలి. వీళ్ళకంటే వెనుక అపాయింట్ అయిన అప్రెంటిస్ టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇచ్చినారు. అటు నూతన విద్యా విధానం తర్వాత ఎన్టీ రామారావు గారు పాఠశాలలో గ్రామాన పాఠశాలలు ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈ గ్రాడ్యుయేట్స్ను అంటే బిఎడ్ విత్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళను తీసుకొని స్కూల్ నడిపించిన అందరికీ మేము విద్యాదానం చేసినాము. కానీ మాకు ఆ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు జీతాలు రాలేదు. కనీసం జీతాలు ఇవ్వకుండా పర్లేదు కానీ నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వని చెప్పిన అజయలేదు. మరి ఇంకోటి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము ఉద్యోగులకు ఎవరికి అన్యాయం జరగకూడదు. మాతో అపాయింట్ అయిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం ఇంత మటుకు గతంలో ఉన్న ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. విభజన చట్టం ప్రకారము మాకు చాలా అన్యాయం జరిగింది. దాని ప్రకారం మాకు జరిగిన అన్యాయాన్ని పూడ్చాలా ప్రభుత్వం ఎక్కడైనా మేల్కొని పిఆర్సీని ఈపీహెచ్ఎస్ను నోషనల్ ఇంక్రిమెంట్లను వెంటనే శాంక్షన్ చేయాలి. 3 డిమాండ్లు మేడం, ప్రధానమైన డిమాండ్లు ఈ 3. మీకు న్యాయం చేయమని అడిగినా కూడా అసలు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు? పోగా అసలు అపాయింట్మెంట్ కూడా మా నాయకులకు ఇవ్వడం లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఆ రోజు ఎలక్షన్ టైం లోపల పెన్షన్లకు న్యాయం చేస్తాం, మీ యొక్క దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తాం అని అనేక మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ టైం అడిగితే కూడా టైం అయిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఈ మహాధరణలో పాల్గొంటున్నాం. ఇది కాకుండా గత ప్రభుత్వం కూడా అట్లనే చేసిందా? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుందా? గత ప్రభుత్వం కూడా మేము నిజామాబాద్ నుంచి వచ్చాము పెన్షనర్స్ అసోసియేషన్ తరపున. అయితే గత ప్రభుత్వం కూడా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు కానీ డిఏలు కానీ అలాగే బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేక ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అందుకనే ఆ ప్రభుత్వం సమస్యలు తీర్చలేకపోయింది. ఆ ప్రభుత్వము ప్రతిపక్ష హోదాలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్నీ చేస్తాము, ఇవి చేస్తాము అవి చేస్తామని ఏవి చేయకుండా అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. హెల్త్ కార్డులే కానీ ఉద్యోగుల యొక్క పెన్షన్ యొక్క బెనిఫిట్స్ కానీ ఆ బెనిఫిట్స్ రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా వాళ్ళు టెన్షన్స్తోని హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈహెచ్ఎస్ కూడా పెండింగ్ ఉన్నటువంటి గతంలో కూడా క్యాబినెట్ ప్రభుత్వము మంత్లీ 700 కోట్ల నుంచి 1000 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. గత 3 నెలలు అయినా కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేరు. కాబట్టి పెండింగ్ డిఏలు కానీ హెల్త్ కార్డుల సమస్యలు కానీ ఇవన్నీ తక్షణమే మాకు అమలు చేయాలి. వాళ్ళు కనీసము పెన్షనర్స్ మీటింగ్కు కూడా పిలవలేకపోతున్నారు. విధి లేక మరి ఈరోజు మేము ధర్నాలో పాల్గొన్నాం. కాబట్టి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, అయినా కానీ మా యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ రోజు ధర్నాలో దాదాపు 1000 మందికి పైగా పాల్గొన్నారు. దీనికి ఏమన్నా స్పందిస్తుంది అనుకుంటున్నారా ప్రభుత్వం స్పందించాలనే ఇంతమంది వచ్చిండ్రు. మామూలుగా చెప్తే వింటలేరు కదా, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, మాట్లాడదామన్నా దగ్గర రానిస్తలేరు. మిగతా ఇప్పుడు పెన్షనర్స్ అంటేనే ఒక చిన్న చూపు అయింది. పెన్షనర్స్తో ఏమైంది, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంది, ఎక్కడికింత మనం ఏం చేసినా ఏం కాదు అనే వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలోకి వచ్చింది. రోడ్డుకి ఎక్కినామంటే మనం చెప్తే వింటలేరు కాబట్టి రోడ్డుకి వచ్చినాం. మనం ఎన్నో ఇప్పుడు ఈ రిటైర్మెంట్ వాళ్ళంటే దీంట్లో కలెక్టర్లు ఉన్నారు, పోలీస్ సిబ్బంది ఉన్నది, అనేకమంది హయ్యర్ ఆఫీసర్లు కూడా రిటైర్మెంట్ అయ్యి ఇక్కడ కూర్చున్నారు. మామూలు వాళ్ళు కాదు వీళ్ళంతా. ఒకప్పుడు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళే ఈ పెన్షనర్స్. అయితే మేము నిజామాబాద్ నుంచి నేను ఈ టాప్రా యూనియన్ అసోసియేషన్లో మన సాంస్కృతిక కార్యదర్శిని కాబట్టి
ఇక్కడ ఒక పాట కూడా పాడతా. జిల్ల జిల్ల ఎగరాలిట ప్రజెండా, ఢిల్లీ దాకా నిండా లిట ప్రజెండా, ఢిల్లీ ఎగరాలిట ప్రజెండా, ఢిల్లీ దాకా నిండా లిట ప్రజెండా, పెన్షనర్ల కండదండట ప్రజెండా, పోరాటం పోరు జెండట ప్రజెండా. కష్టాల కడదేర్చుట ప్రజెండా, జీవితమే పోరాటం కా ప్రజెండా. రే పోరాటం 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 చేయందే ప్రజెండా, పోరాటం పోరాటం తా ప్రజెండా. అరే గల్లీలన్నీ ఎగరాలిట ప్రజెండా, ఢిల్లీలోన ఎగరాలిట ప్రజెండా. ఎన్ని ఇయర్స్ అవుతుంది దీనికోసం పోరాటం చేయబట్టి? అసలు ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళిండ్రు మీరు? దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏమని ఇచ్చిందంటే, మేము అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న డిఏలన్నింటినీ విడుదల చేస్తామని, అదేవిధంగా పిఆర్సీని గవర్నమెంట్ ఫామ్ కాగానే పిఆర్సీని కూడా ఇస్తామని, పెండింగ్లో ఉన్న డిఏలు ఇస్తామని, నగదు రహిత వైద్యాన్ని ఇస్తామని, ఇలాంటి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఈ వచ్చిన 20 నెలల నుంచి కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అమలు చేసింది ఒకటి, ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ విడుదల చేయడము. అంతకుముందు గవర్నమెంట్ అయితే ఈ పెన్షన్ కూడా 1వ తారీఖు నాడు వచ్చేది కాదు. అది 1వ తారీఖు కావచ్చు, 5, 15, 20 తారీఖు వరకు కూడా ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా ఉండేది. దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడు ఒకే ఒక అమలు చేయడం జరిగింది. ఏంటంటే, 1వ తారీఖు పెన్షను, తర్వాత సాలరీస్ విడుదల చేయడం, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఒక డిఏను 2 డిఏలు విడుదల చేయడం జరిగింది. అంతకు తప్పించి ఏది కూడా వాళ్ళు అమలు చేసినటువంటి వాగ్దానాలు చేసినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. కనీసము కేసీఆర్ ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే, మేము వచ్చిన తర్వాత ధర్నాలు చేసుకోవడానికి, అందరి యొక్క సమస్యలు వినడానికి మేము అనుకూలమని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు మాకు పెన్షనర్స్కు మా సమస్యలు వినడానికి గవర్నమెంట్ నుంచి పిలుపు మాత్రం ఇంతవరకు రాలేదు. అది మా సమస్యలు వింటే ముందైతే వినాలి కదా, అది వినడం లేదు. వాళ్ళు మా సమస్యలు విని మాకు పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఉన్నటువంటి డిమాండ్లను అమలు చేయాలని మేము ఈరోజు మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము నిజామాబాద్ జిల్లా నుండి వచ్చినాము. ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు మీకు పెన్షన్స్ ఆగి? పెన్షను డైలీ వస్తున్నాయి. ఈ మధ్యలో ఏప్రిల్ 2024 నాడు నుంచి ఎవరైతే గవర్నమెంట్ పెన్షనర్స్ రిటైర్ అయినారో వాళ్ళకు ఒక పెన్షన్ తప్ప మిగతా పెన్షనరీ బెనిఫిట్స్ ఏది కూడా ఇవ్వడం లేదు, రావడం లేదు. ఇంతవరకు ఇవ్వలేదు కూడా వాళ్ళకి 20 నెలల నుంచి కూడా. కాబట్టి అవి వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.